వేస్తే గానం నేస్తం 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 స్పందించే హృదయాలు అందించే చప్పట్లు ఆ శబ్దంలోనే ఉంది అంతేలేని సంతోషం హర్షించే అధరాలు వర్షించే దీవెనలు ఆ మంత్రంలోనే ఉంది అవధేలేని ఆనందం ఆనందం బురకలు వేస్తే గానం ఆవేదన మనసును మూస్తే మౌనం వింటున్నావనేస్తం మౌన సంగీతం వింటున్నావనేస్తం నా మౌన సంగీతం నీ జతగా నేనుండాలి. మరి ఆలస్యం చేయకుండా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మించవే చెలి సహించవే సఖీ నను మరచి నువ్వే జీవించవే భరించవే నిజం స్మరించకే గతం నను మరచి నువ్వే జీవించవే నీ ప్రేమ మీద చేసేస్తున్నా ప్రమాణమే నా జన్మ దాటి సాగిస్తున్నా ప్రయాణమే నా జీవితం జీవించవే క్షమించవే చెలి సహించవే సఖీ నను మరచి నువ్వే జీవించవే నిన్నే నమ్మేనేస్తం నువ్వు నీకందించే సాయం నువ్వే సాగే దారే నీకే చెప్పే ధైర్యం నువ్వే మొక్కే దైవం నువ్వు చేరగాని చేరితావు నిన్నే నమ్మేనేస్తం నువ్వు నీకందించే సాయం నువ్వే సాగే దారే నీకే చెప్పే ధైర్యం నువ్వే మొక్కే దైవం నువ్వు చేరగాని చేరితావు ఉషోదయం నువ్వే నిశామయం నేనే నను మరచి నువ్వే జీవించవే నను మరచి నువ్వే. సాధారణంగా ఫిలిం ఇండస్ట్రీలో మేము హీరో ఎప్పుడు డేట్లు ఇస్తాడా సినిమాలు తీయడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకంటే హీరో ఉంటే మా బాధ్యతలు ప్రేక్షకుల్ని మిమ్మల్ని థియేటర్కి తీసుకురావడానికి ఆల్మోస్ట్ వాళ్ళ పోస్టర్ల పైన వాళ్ళని చూసి మీరు వచ్చేస్తారు. సో గణేష్ ఫస్ట్ అంతా అలాగే ట్రై చేశాడు. ఎప్పుడు అంటూ ఉంటాడు, నాకెందుకన్నా రిస్క్, నేను టెన్షన్ తీసుకోను. రవితేజ, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ఇప్పుడు రామ్ చరణ్, అందరు హీరోలతోనే సినిమాలు తీయడానికి ట్రై చేస్తుంటాడు. ఫస్ట్ టైం ఒక స్టోరీ బేస్డ్, అంటే ఇది ఆషికి 2 ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. స్టోరీ బేస్డ్ ఫిలిం. స్టోరీ బేస్డ్ అంటే సినిమా మీరు చూసి థియేటర్ల నుంచి బయటకు వచ్చి బాగుంది అంటే నెక్స్ట్ షోకి జనాలు వస్తారు. సో అలాంటి స్టోరీ బేస్డ్ ఫస్ట్ టైం అటెంప్ట్ చేశాడు గణేష్. ఆల్ ది బెస్ట్. అండ్ సచిన్, ఆల్ ది బెస్ట్. డైరెక్టర్, ఆల్ ది బెస్ట్. కొంచెం ఎనర్జీ ఎక్కువ ఉంది సచిన్ దగ్గర, లాగేస్తున్నాడు. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. పరమేశ్వర్ ఆర్ట్స్ బ్యానర్లో ఈ ఆషికి 2 రీమేక్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. గణేష్ గారికి ఆషికి 2 బాగా నచ్చి తెలుగులో రీమేక్ చేయాలనుకోవటం, దాన్ని నన్ను డైరెక్ట్గా అనుకోవటం, చాలా థ్యాంక్స్ గణేష్ గారు.
ఎంతో బిజీగా ఉన్న సచిన్ గారు, ఆయనకి ఆషికీ 2 బాగా నచ్చి ఆయన ఈ సినిమాని తెలుగులో చేద్దాం అనుకున్నారు. ఆయనకి చాలా పనులున్నా సరే, ఎంత బిజినెస్ పనులున్నా సరే, ఈ సినిమా మీద 3 నెలల నుంచి వర్క్ చేస్తున్నారు. ఆయన డే అండ్ నైట్లో పని చేస్తున్నారు. ఆయనకి ఆషికీ 2 బాగా నచ్చింది. నేను థియేటర్లో చూసి ఆషికీ 2 ఇంత మంచి సినిమా మనం తీయాలి అనిపించింది. ఇలా ఆషికీ 2 అందరికీ నచ్చి మేమందరం ఈ సినిమా చేశాము. ఆషికీ 2ని తెలుగులో చేద్దామని రైట్స్ కొన్నాక ఎవరిని పెడదామని అనుకుంటుంటే నా క్లోజ్ ఫ్రెండ్, ఒక మనసున్న మనిషి, ఓ మంచి వ్యక్తి, నాకు గత 10 సంవత్సరాలుగా నాతో ఎంతో సన్నిహితంగా ఉండి ఎప్పుడు నాకు ఏ పని ఉన్నా బాంబేలో ఎప్పుడు ఫోన్ చేసినా సచిన్జీ అనగానే అజావ్ అని ఆయన అద్భుతంగా చూసుకొని ఏం కావాలంటే అయినా నాకు సమకూరుస్తూ నన్ను ప్రోత్సహించే సచిన్ గారు తెలుగు సినిమాలు మానే ఛానల్ అయింది. సచిన్ని తీసుకొచ్చి తెలుగులో యాక్ట్ చేయించి సూపర్ హిట్ కొడితే బాగుంటుంది అని అనిపించి నేను ఫోన్ చేసి ఈ సినిమా మీరు చేయాలి అని అడగంగానే ఓకే నేను చేస్తాను అన్నారు. అందుకు థ్యాంక్ యూ సచిన్జీ, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి ఫ్రెండ్ నాకు ఉండటం నా అదృష్టం. ఈ సినిమా పెద్ద హిట్ చేసి మీకు గిఫ్ట్ ఇస్తాను. నాకు నీ జతగా నేను ఉండాలి, సూపర్ హిట్ కావాలని, సూపర్ హిట్ చేయాలని దానికి సహకరించిన నా డైరెక్టర్ రవీందర్కి, మా ప్రొడక్షన్ క్రూ అందరికీ, ముఖ్యంగా మా ప్రొడక్షన్ కంట్రోల్ శివకి, అందరికీ హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా జూలై 3వ వారం రిలీజ్ చేస్తున్నాం. పెద్ద హిట్ కొడతాం. ఈ సినిమా సక్సెస్కి మీ అందరి ఆశీస్సులు కావాలి, మమ్మల్ని ఆదరించాలి. హిందీలో ఘన విజయం సాధించినలాగా ఇది కూడా తెలుగులో కూడా సాధిస్తుందని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. I hope everybody enjoyed what they saw and they heard tonight. This movie is very special to me. It's my first film in Telugu. I don't speak the language yet, but the entire experience and being here in Hyderabad has been just wonderful for me. So I hope that in the coming future, I can be a part of this beautiful industry. And in turn, I really hope that I find your love for my success. First of all, I love you all. Thank you so much for being here and being here for my audio release. I respect you all. All I have to say, sorry, I'm talking English, Telugu naki radu. I'm a little, I understand Telugu, but I'm a little not fluent in my Telugu. I don't want to say wrong words that discourage you. But all I have to say is, Nee Jataka Nenu Undali. Is my love, is my respect for all of you. This movie, whatever it is because of you. Nobody else. And thank you so much for being here. I love you all. And I hope this film does what it requires to do. Thank you so much. Thank you. ప్రేమ, జీవితం, కోరిక ఈ మూడు కలిసి అంటున్నాయి నీ జతగా నేనుండాలని. ఆనందం బురకలు వేస్తే గానం నీ పేరేంటి? గాయత్రి నందన. సో గ్రేట్ సింగర్ అవ్వాలని అనుకుంటున్నావు అన్నమాట. నీ వాయిస్లో చాలా మ్యాజిక్ ఉంది. నేను పాడింది నచ్చక జోక్ చేస్తున్నారా? సాంగ్ని, మ్యూజిక్ని నేనెప్పుడు జోక్గా తీసుకోను. నిన్ను ఈ ప్రపంచానికి నేను పరిచయం చేస్తాను. పాట వెలిగెను నీలో నిజమా కదా
ప్రేమ పలికెను నీలో నిజమా గాయత్రి ఏంటి? ఏం లేదు, ఊరికే. నా పాట వెలిగెను నీలో నిజమా కదా. ఇంకా నా లైఫ్లో ఏమైనా మిగిలిందంటే అది ఈ అమ్మాయి. ఇప్పుడు నా జనం, సమాజం అన్నీ తనే అమ్మా. నా ప్రాణమా నా ప్రాణమా జన్మకే నువ్వు పౌర్ణిమా పంతమా. మరైతే ఈ అలవాటుని వదిలే. త్యాగమా తొలి స్వార్థమా. కట్ 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 కట్. సార్ పిచ్చు కొంచెం లో అవుతుంది. ఐఎమ్ ఫినిష్డ్. నేను ఇంకా పాడటానికి పనికిరాను. I am Raghav Jairam. I am a bloody star. నేను నిన్న స్టార్నే, ఈ రోజు స్టార్నే, ఎప్పటికీ స్టార్నే. Ah!